दिल्ली में सर చెప్పు बारिश बंद हो गया ना अभी क्या ఇలా అన్నానో లేదో పవర్ పోయింది అలా ఉంటది గ్రైండర్ పొద్దునేసి ఇవైతే దేవుడి సామాన్ క్లీన్ చేస్తాను భలే షైన్ అవుతున్నాయి కదా రేపటి హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు నా థర్స్డే ఎలా గడుస్తుంది యాజ్ యూజువల్ సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్లో మా ఫన్ ఏంటి ఏం చేస్తున్నాం అనేది కూడా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉండబోతుంది సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే లేవడం గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసుకోవడం ఫ్రెష్ అవ్వడం అవన్నీ అయ్యాయి నేనైతే నా లెమన్ హనీ వాటర్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఈరోజు సింపుల్గా టమాటా పప్పు చేశాను అంతే ఇంకేం చేయలేదు రైస్ టమాటా పప్పు అండ్ మన చిట్టి ముక్కలు ఆవకాయ పచ్చడి ఉంది కదా అదనమాట హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ థర్స్డే ఏం చేస్తున్నారు మీ పూజ అయిపోయిందా లేదా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది ఈరోజు చాలా సింపుల్గా చేశాను కాబట్టి రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు టమాటా పప్పు చేశాను అంతే మన ఆవకాయ ఉంది కదా అది ఎలాగే వాళ్ళు మేము టేస్ట్ చేస్తాం మొత్తాన్ని టేస్ట్ చేయకపోతే ఎలా సో తనకు కూడా లంచ్ బాక్స్లోకి అదే అండ్ ఇక్కడ నేనైతే పూజకి రెడీ చేస్తున్నాను పూజ సామాన్ అన్ని క్లీన్ చేసుకొని వచ్చాను పీతాంబరిలో బాగా మెరుస్తున్నాయి కదా అంది ఈవినింగ్ వరకే మళ్ళీ మామూలు అయిపోతాయి అండ్ నిన్న మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు మందారాలు కోసుకొచ్చా చూసారా వాటర్లో వేసి పెడితే ఫుల్ ఓపెన్ అయినాయి రెడ్గా నేను క్లోజప్లో కూడా చూపిస్తా అది నేనైతే పూజ సామాన్ అన్నిటికీ ఇప్పుడు బొట్లు పెట్టాలి కాబట్టి ఆ పని చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకుంటా థర్స్డే కాబట్టి లేట్ అయిపోతుంది ఎక్కువ లేట్ అయిపోతే మళ్ళీ మనకి నీరసం వచ్చేస్తుంది కాబట్టి త్వరగా పనులన్నీ చేసేసుకుందాం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తూ ఉండండి అది ఫ్లవర్స్ మాత్రం 9 ఫ్లవర్సే చూసారా ఎంత బాగా ఓపెన్ అయిపోయాయి అసలు ఎంత బాగున్నాయో నేను 5 o'clockకి లేచినప్పుడు ఇంకా బడ్స్ లానే ఉన్నాయి తర్వాత స్లోగా ఓపెన్ అవుతాయి కదా అలా ఓపెన్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ పూజ సామాను కూడా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడైతే చెప్పాను కదా ముందు అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని తర్వాత ఒత్తులు వేసుకొని ఆయిల్ వేస్తాను అదే చెప్పానుగా ఇదో పెద్ద కాంట్రవర్సరీలా ఉంది ఏ విషయం మాట్లాడినా కూడా యూట్యూబ్లో అంటే మనం మాట్లాడామని కాదు ఇన్ జనరల్గా ఆయిల్ వేసాక ఒత్తులు వేయాలా ఒత్తులు వేసాక ఆయిల్ వేయాలా దీపారాధన చేశాక బొట్టు పెట్టాలా చేయక ముందే బొట్టు పెట్టేసేయాలా అవన్నీ చెప్పాను కదా మీ ఇంటి పద్ధతులు మీ మనసుకు నచ్చినట్టు మీరు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చెప్పగలిగేది అదే అండ్ ఇక్కడైతే పూజ అయిపోయింది సాయి సచ్చరిత్ర పారాయణ కూడా అయిపోయింది మా తులసమ్మని చూపించి చాలా రోజులు అయింది కదా అందుకే ఈరోజు రికార్డ్ చేయాలనిపించింది సరే కదా అని చేశాను బయట బాగా గాలి వస్తుంది అందుకే దీపారాధనకి ఆ గ్లాస్ది అయితే పెట్టాను అనమాట పెట్టి ఇది కుందొత్తేసి పెట్టాను అదేంటో ఇలా సైడ్కి బెండ్ అయిపోతుంది నాలాగా అది అందుకని అలా సరి చేస్తున్నాను అనమాట మన ఆవకాయ రెడీ విత్ నెయ్యి తినడానికి మా అమ్మాయి రెడీగా నాన్న ఈరోజు థర్స్డే అండ్ వి ట్రై అబౌట్ టు టేస్ట్ వేడిగా ఉంది మరి ఎక్సైటెడ్ తల్లి యా నేను కలిపిన ఆవకాయ నేనే తింటున్నా నేను నీకు ముద్ద పెడతా ఓకే అలాగే పెట్టు ముద్ద వేడిగా ఉందమ్మా పీస్ కూడా కావాలి పీస్కి పులుపు ఉప్పు పట్టిందా లేదా చెక్ చేయాల్సిందే నేను ఆహా అద్దరిపోయింది అమ్మా సరిపోయినాయా యూ కాంట్ వెయిట్ టు ఈట్ కదా
బాగుంది కదా. నిజంగా చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇదిగోండి పీస్కి బాగా పట్టింది. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ మోర్. లంచ్ చేసేద్దాం అన్న మనం. ఓకేనా? మీరైతే బ్లాగ్ చూస్తుండండి, ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. బాయ్. వెదర్ మళ్ళీ అంది వచ్చేలా ఉంది ఈరోజు. రోజు ఇలానే ఉంటుంది కానీ రాదు. ఈ రోజు వస్తుందేమో నాన్న, చూస్తే అలానే కానీ హ్యూమన్ మాత్రం ఫుల్. లిఫ్ట్ చాలా రోజులు అయింది కదా మా అమ్మాయి క్రికెట్కి వెళ్ళని చూసి. మేము వెళ్తున్నాం రోజు కానీ వీడియో తీసుకోవట్లా. వెళ్తున్నప్పుడే నాకు డౌట్గా ఉండింది. అలా డ్రాప్ చేసి పైకి వచ్చి ఒక 10 minutes కూర్చున్నానో లేదో పెద్ద పెద్దగా సౌండ్లు స్టార్ట్ అయ్యాయి. చూస్తే స్లోగా డ్రిజిల్ అవుతుంది. స్కై చూస్తే నాకేమో ఇది వచ్చే వర్షంలా అనిపించలేదు. అంటే మనకు అర్థమైపోద్ది కదా స్కై చూస్తే వర్షం వస్తుందో రాదో అని. అలా నాకు అర్థమైపోయింది. ఎక్కడో సన్ రైస్ లైట్గా కనిపిస్తుంది. ఇది పడే వర్షంలా లేదులే, సరే అంత ఎక్కువ వర్షం అయితే అప్పుడు వెళ్దాం, లేకపోతే క్లాస్ క్యాన్సిల్ అయిపోతే తనే కాల్ చేస్తారు కదా అన్నట్టు ఊరుకున్నాను. ఒక 5 minutes తర్వాత ఆటోమేటిక్గా అంతా స్టాప్ అయిపోయి నార్మల్ అయిపోయినట్టు అనిపించింది. మళ్ళీ కొంతసేపటికే ఫోన్ వచ్చేసింది, ఇంకెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మీ సార్కి చెప్పు బారిష్ బంద్ हो गया ना, अभी क्या करना है घर जाके. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, రాదు కూడా కదా. వస్తుంది, ఆగిపోయింది అనుకో. చూసారా వర్షం వచ్చిందని ఫోన్ వస్తే కిందకు వచ్చాను. ఏది వర్షం తగ్గిపోయింది. పిల్లలు మాత్రం అందరూ వెళ్ళిపోయారు. నో క్రికెట్. ఇలానే క్యాన్సిల్ అవుతున్నాయి తల్లి నీ క్లాసెస్. ఎంత సన్ చూసారా మళ్ళీ బయటికి వచ్చేసింది. వస్తుందో ఈ కొంచెం వర్షం ఎందుకు పడుతుందో. నేను వెళ్ళి లెగ్గిన్కి షర్ట్కి మార్చుకొని సైక్లింగ్కి వస్తాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను ఫ్రెష్ అయిపోయాను. ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేశాను. నేను ఈ టైంలోనే 2 hours పవర్ కట్ అయ్యి టార్చర్ అయితే చూపెట్టింది ఈరోజు. నాన్న లేదో పవర్ పోయింది. అలా ఉంటుంది. గ్రైండర్ పొద్దున వేసేసుకోవాల్సిందేమో, నైట్ పోయలేదు, మర్చిపోయాను. అందుకే ఇప్పుడైతే పెట్టుకున్నా, గబగబా ఫినిష్ చేసేయాలి. ఇక్కడైతే ఇడ్లీ పిండి అయిపోయింది. ఇది తీసేసి రవ్వ కలిపేసి దోసపిండి కూడా వేసేసి గబగబా ఫస్ట్ గ్రైండ్ చేసేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఎక్కువ లేట్ చేస్తే పవర్ కట్ అయితే మళ్ళీ నేను బుక్ అయిపోతాను. అది బ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, సో మిస్ అవ్వకుండా చూసేయండి. అది ఈరోజైతే లక్కీగా డీజీలోకి వెళ్ళింది, కానీ వెంటనే నిన్న 2 hours సతాయించింది. వెన్స్డే రోజు, ఆ రోజు నేను బ్లాగింగ్ చేయలేదు. ఆ రోజు అస్సలు మామూలుగా లేదు, నరకం చూసాం. అరౌండ్ 8 o'clock అలా పోయి 2 hours బుర్ర తినేసిందనే చెప్పాలి అసలు. అది యాక్చువల్గా ఎల్టీ ప్యానెల్ ఇష్యూ డీజీ దగ్గర. అదేంటంటే స్విచ్ అవ్వట్లేదు. యాక్చువల్గా నార్మల్ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు పవర్ కట్ అయితే డీజీకి స్విచ్ అవుతుంది కదా, మళ్ళీ పవర్ రాగానే డీజీ నుంచి ఆటోమేటిక్గా స్విచ్ అవ్వాలి. అలా స్విచ్చింగ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ప్యానెల్లో. దానివల్ల ఏమైందంటే యాక్చువల్గా పవర్ అయితే వచ్చేసింది వెంటనే, బట్ మాది డీజీకి స్విచ్ అయింది కదా, దాని నుంచి నార్మల్ పవర్కి స్విచ్ అవ్వట్లేదు, దానివల్ల పవర్ రావట్లేదు. తర్వాత ఏదో మాన్యువల్గా ట్రై చేశారు. అలా అలా చాలాసేపు పట్టేసింది. చాలా రెస్ట్లెస్గా అయిపోయింది. ఎక్కువ వేడిగా ఉండడం. ఈ ఆంధీ తుఫాన్ అవసరం లేనప్పుడంతా వస్తుంది వర్షం. అది ఆ రోజు అంతా హ్యూమిడ్ ఉంది, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో బయటికి వెళ్తే బయట కూడా ఫుల్ గాలి అనేది లేకుండా అయిపోయింది. ఇంక హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉండే మేము, లిఫ్ట్స్ కూడా లేవు ఎమర్జెన్సీకి. అసలు ఎంత ఇదైందంటే అది ఫస్ట్ టైం అనమాట అలా చూడడం ఇక్కడ. బట్ ఓకే, ఇష్యూ అయితే నిన్న రిజాల్వ్ చేశారు. అంటే నేను ఈ వీడియో చేసిన రోజే, థర్స్డే రోజు ఇష్యూ అయితే రిజాల్వ్ చేశారు ఫైనల్లీ. అందుకే నార్మల్గా పోయినా వెంటనే స్విచ్ అయింది. యాక్చువల్గా మాకు అలానే అవుతుంది, వెంటనే స్విచ్ అయ్యి మళ్ళీ నార్మల్ పవర్ వస్తే ఇమీడియట్గా స్విచ్ అయిపోద్ది. కానీ ఒక్కొక్కసారి అంతే, మనం ఏం చేయలేం. ఇవన్నీ నార్మల్గా వచ్చే టెక్నికల్ ఇష్యూసే. కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలి. కానీ
బట్ ఏం చేస్తాం, తప్పదు, అందరు ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. జనాలు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చే టైము, పిల్లలు ఇంట్లో ఉంటారు, నాన్న రచ్చ చేస్తూ ఉంటారు. ఆ టైంలో పవర్ లేకుండా మెయిన్ బాగా డిన్నర్ టైము అరౌండ్ 8 o'clock అలా పోయి 10 తర్వాత వచ్చిందనమాట. దానివల్ల కొంచెం ఎక్కువే సఫర్ అయ్యారు. అండ్ ఇక్కడ గ్రైండర్ వేసాను కాబట్టి మా డిన్నర్ విషయానికి వచ్చేస్తే చిట్టి పునుగులు యాజ్ యూజువల్. దీనిలోకి పుట్నాల పప్పు, పల్లీల చట్నీ అయితే చేశాను. రెసిపీస్ ఏం నేను స్పెషల్గా షేర్ చేయలేదు, ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో రాబోయే మంచి మంచి వీడియోస్ అయితే చూసేయండి. అండ్ కేటగిరీ వైజ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను నేను. సో మీ చాయిస్ని బట్టి ఛానల్లో చూసి మీకు నాన్ వెజ్ రెసిపీస్ కావాలా, పికిల్స్ కావాలా, ఆర్గనైజింగ్ వీడియోస్ కావాలా, ఏం కావాలంటే అవి చూస్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ చూసేయచ్చు అది. అండ్ మనకి సేమ్ ఐడితోనే ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పునుగులు మా అందరి ఫేవరెట్, కాకపోతే డీప్ ఫ్రై అని అవాయిడ్ చేస్తూ ఉంటాను నేనే అప్పుడప్పుడు. ఇంకా లాస్ట్ వీక్ వేయలేదని ఈరోజు అయితే వేసేసాను. ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇదైతే క్లీన్ కిచెన్. ఇవన్నీ గిన్నెలు, గ్రైండర్ వేస్తే ఆ మాత్రం గిన్నెలు ఉంటాయి కదా, ఎక్కువ అవుతాయి రోజు కన్నా. ఇవైతే దేవుడి సామాన్ క్లీన్ చేస్తాను, భలే షైన్ అవుతున్నాయి కదా, రేపటి కోసం ఫ్రైడే కదా. ఇత్తడివన్నీ పీతాంబరితో, వెండివన్నీ రూపేరీతో అయితే చేశాను. 2 వీక్స్కి ఒకసారి అలా రూపేరీతో చేసేస్తాను. సో దట్ ఇలా నీట్గా ఉంటే తర్వాత రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఒక్కోసారి మంత్లీ వన్స్ కూడా చేస్తాను. ఈరోజు బాగా నల్లగా అయిపోయాయని చేశాను, భలే మెరుస్తున్నాయి కదా. ఇవన్నీ అయితే స్మూతీ కోసం సోక్ చేసి పెట్టాను. రేపు వచ్చింటున్నావు తల్లి. ఎస్. సో అది సంగతి, ఇలా పని అయిపోయిందండి థర్స్డే రోజు అయితే. రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. See you tomorrow. Take care. Bye. Good night. Yeah, and do subscribe. Bye. Bye. Bye, Banu. Bye. Bye. Subscribe. Subscribe.